నెమ్మది కలిగించినటువంటి భక్తుడు అన్న పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. నెమ్మది కలిగించిన భక్తుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ మనం ఎప్పుడు చదవటం ప్రారంభించిన బైబిల్ అనేది పరిస్థితిని బట్టి ఆలోచిస్తేనే బైబిల్ మనకు అర్థమవుతుంది. ఆది కాలము మొదలుకొని మలాకి గ్రంథం కానివ్వండి, మలాకి వరకు కానివ్వండి, యేసుక్రీస్తు కాలం లేదా మత్తయి సువార్తను మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిస్థితులను అర్థం చేసుకొని మనం చదవగలిగితే బైబిలు చాలా త్వరగా మనకు అర్థమవుతుందని చెప్పవచ్చు. మరి ప్రారంభం నుంచి ఆలోచించగలిగితే కొందరి భక్తులను చూసి మరి పరిస్థితులను బట్టి వారికి పేరు పెట్టబడినట్టుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకు యాకోబు అనే పేరు మనం విన్నాం. ఇస్సాకు కుమారుడు, అబ్రహాము గారికి మనవడు. యాకోబు అని అంటే మోసగాడు అని అర్థం వచ్చే విధంగా ఉంది. దేవుడు యాకోబుగానే మరి కొనసాగించాడా, లేదా దేవుడు యాకోబు అనేటువంటి పేరును ఏమైనా మార్చాడా అనంటే, యాకోబు అనేటువంటి పేరును దేవుడు మార్చాడు. నైనా నువ్వు ఇప్పటి నుంచి యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అని పిలువబడతావు అని చెప్పాడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే అనేక జనములు నీ నుండి వస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి గురించి కూడా లోకం అంతా కూడా పాపములో పడిపోయినప్పుడు, అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులను కాపాడాలి అంటే ఎవరుండాలి తెలుసా? రక్షకుడు ఉండాలి. రక్షకుడు అంటే అర్థం ఏంటి? యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే యేసుక్రీస్తుకి ఉన్న పేర్లు. క్రీస్తు అంటే అభిషేకించబడినవాడు. అలాగే ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఉంది. దేవుడు మనకు తోడు. ప్రపంచాన్ని కాపాడాలి అనంటే రక్షకుడు ఉండాలి. ఆ రక్షకుడు అభిషక్తుడై ఉండాలి. ఇమ్మానుయేలు అన్నటువంటి పేరుకు దేవుడు మనకు తోడు. బాగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రియులారా, మనం ఏ పని ప్రారంభించినా ఒంటరిగా ప్రారంభిస్తే అది అంత సక్సెస్ఫుల్ కాదు, అసలు జరగకపోవచ్చు కూడా. కానీ సపోర్ట్ కావాలని మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాం. ఏ పని చేస్తున్నా మనకు సపోర్ట్ ఉంటే కాస్త తొందరగా అయిపోతుంది అనేటువంటి భావన. ఇలాంటి పరిస్థితి మనకు బైబిల్లో ఒక సందర్భం కనబడుతుంది. మార్తా మరియమ్మల సందర్భం. మార్త ఏం చేసిందో తెలుసా? విస్తారమైన పనులు పెట్టుకోవటం, వంట పని పెట్టుకోవటం, మరి తనకు తోడు లేనందుకు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నేను పడుతున్నటువంటి ఈ ప్రయాసలో ప్రభువా నీకు చింత లేదా అని యేసుక్రీస్తునే మాట్లాడింది. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ నైజం ఎలా ఉంటుందంటే, మనిషి చేస్తున్నటువంటి పనిలో ఎవరైనా తోడుంటే త్వరగా అయిపోతుంది, లేదా తనకు పడినటువంటి భారాన్ని కాస్త తగ్గుతుంది అన్నటువంటి భావన అనేది మనుషులకు ఉంటుంది. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే ఈ లోకంలో ప్రవేశించి ప్రజలందరికీ కూడా ఒక శుభవార్తగా దేవుడు మీకు తోడున్నాడు అని చెప్పడానికి ఇమ్మానుయేలు అనే పేరు మనకు కనబడుతుంది.
ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే పాత నిబంధనలో రెండవ ఆదాము కూడా అంటారండి నన్ను. ఎవరంటే నోవాహు గారు. ఏమండి, రెండవసారి అంటే ఆది మానవుడిలో రెండో ఆది మానవుడు అనమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని ఆదామవలకు వాడినటువంటి ఆ పేరు, ఆ పదాన్ని లేదా ఆ వాక్యాన్ని నోవాహు కాలంలో నోవాహుతో కూడా వాడినట్టుగా మనకు బైబిల్లో ఉంది. నోవాహుతో కూడా నాయనా మీరు ఫలించండి, అప్పుడు ఫలించారు కానీ నా దృష్టికి వ్యతిరేకులుగా మారారు గనక వాళ్ళను నేను చంపేశాను. అంటే నోవాహు అనేటువంటి పేరును మనం గుర్తుకు తెచ్చుకున్న వెంటనే మనకు గుర్తుకొచ్చేటివేంటివి? ఒకటి జలప్రలయం, రెండు అంతేనా? అది అసలు నోవాహు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఓడే. కాస్త చదువునోళ్ళు అయితే జలప్రలయం, కాస్త మనకందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ జలప్రలయం చెప్పారు. పాట ఉంది కదా, నోవాహు తాత ఒక ఓడ కట్టెను. సండే స్కూల్ పిల్లలు పాడుతుంటారు. అంటే చిన్నప్పటి నుంచో మనకు ఓడ పరిచయం. ఎన్ని సంవత్సరాలు కట్టాడైనా? సుమారుగా 100 సంవత్సరాల ఆయన కట్టే ఆ నిర్మాణంలోనండి ఈ 100 సంవత్సరాలు ప్రజలకు చెప్పుకుంటే వచ్చాడు. మరి ప్రజలకు చెప్పాలి, ఓడను కట్టాలి. ప్రజలకు చెప్పి రావాలి, ఓడను కట్టాలి. ప్రజలకు చెప్పి రావాలి, ఓడను కట్టాలి. నోవాహు అనగానే మనకు మొట్టమొదటిగా ఓడ గుర్తొస్తుంది. నోవాహు అనే మరి ఆ మాట, ఆ పేరు, నోవాహు కాలాన్ని గుర్తు చేసుకుంటే జలప్రలయం మనకు గుర్తుకొస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, మరి నోవాహుకు అసలు నోవాహు అనే పేరు ఎవరు పెట్టారు అనే మాటను మనం చూద్దాం. ఏమంటే ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టమును విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏమండి, నోవాహు అనే పేరు ఎందుకు పెట్టాడట? మనకు నెమ్మది కలుగజేయుననుకొని. అంటే అప్పటికి నెమ్మది లేదా భూమి మీద? భూమి మీద నోవాహు పుట్టినటువంటి ఆ కాలంలో చెప్తున్నాడు. ఎందుకంటే పేరు 100 ఏండ్ల తర్వాత పెట్టరు కదా, అంతే కదా. కుమారుడు పుట్టిన తర్వాత 10 సంవత్సరాలైనా పేరు పెట్టలేదనుకోండి, ఓయ్ ఓయ్ అని పిలుస్తారు. అసలు ఓయ్ అంటే కూడా మరి ఎవరిని పిలిచినట్టో అందులో ఏమైనా అర్థం ఉందా? కాబట్టి నోవాహైనా నేనైనా నువ్వైనా మరి పుట్టిన తర్వాత కొంతకాలానికి, అంతేనా? కొంతమంది పుట్టుకతోనే పెట్టేసుకుంటారు. ఈ పేరు ఈ పిల్లోనికి నేను పెట్టాలని ముందే అనుకున్నాను అని ముందే పెడుతుంటారు. లెమెకు అనగా నోవాహు యొక్క తండ్రి ఏం ఆలోచించాడు అనంటే, మనకు నెమ్మది కలుగజేయుననుకొని నోవాహుకు నోవాహు అనే పేరు పెట్టాడట. నోవాహుకు నోవాహు అనే పేరు పెట్టాడట. నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది. అసలు నోవాహు భూమి మీద ఉండేటువంటి మనుషులకు, ఆనాడున్నటువంటి భూమి మీద మనుషులకు ఎలా నెమ్మది కలగజేశాడు? అసలు నెమ్మది కలగజేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏంటి? అది ఆలోచించాలి కదా. అసలు లెమెకు దేన్ని ఉద్దేశించి ఆయన అన్నాడు? దేన్ని ఉద్దేశించి ఆయనకు నోవాహు అంటే నెమ్మది అని పేరు పెట్టాడు?
భవిష్యత్తుని ఆలోచించాడా? అప్పటికింకా జలప్రళయం వస్తుందన్న సంగతి ఏమైనా లెమక్ గారికి ఏమైనా తెలుసా? తెలియదు. పోనీ నోవాహు గారు మరి పెరుగుతున్నటువంటి ఆ తరుణంలో, పెరుగుతున్నటువంటి ఆ కాలంలో నోవాహు గారికి మొట్టమొదటి ప్రారంభంలో ఆయనకి ఏమైనా తెలుసా? తెలియదు. అంటే జలప్రళయం నేను రప్పిస్తాను అన్నటువంటి మరి దేవుడు ఆ విషయాన్ని నోవాహు గారికి చెప్పేంత వరకు కూడా నోవాహు గారికి ఈ విషయం తెలియదు. అయితే ఇక్కడ మనం బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా అన్నాడు. చూడండి ఏమండి, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి అన్నాడు. నోవాహు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే, ఆయన చేసినటువంటి కార్యం ఏంటి? పవిత్ర పశువులలోనూ పవిత్ర పక్షులలోనూ కొన్నింటిని తీసుకున్నాడట. బలిపీఠం మీద దేవునికి దహన బలి అర్పించినప్పుడు ఆ దహన బలి ద్వారా ఇంపైన సువాసనను దేవుడు ఆయన ఆగ్రహించాడట. అంటే ఆయన యొక్క ఆగ్రహం అనేది, లేదా ఆయన కోపం రగులుకుంటుందన్నమాట. ఆయన కోపం రగులుకుంటుంది. అలా రగులుకుంది కనుకనే జలప్రళయాన్ని రప్పించాడు. అనేక మంది మనుషులను చంపేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, మరి జలప్రళయానికి ముందే బలిపీఠం కట్టాడు. జలప్రళయానికి ముందే ఏమండి ఈ దహన బలి అర్పించాడు. లెమెక్ గారికి మరి జలప్రళయం వస్తుందన్న సంగతి తెలియదు కదా. మరి నెమ్మది అన్నటువంటి పేరు మనకు నెమ్మది కలుగజేస్తాడని అనుకొని పేరు పెట్టడం ఏంటి? ఆలోచించండి. ఎందుకంటే జలప్రళయం రాకముందు నెమ్మది అని పేరు పెట్టాడు. జలప్రళయానికంటే ముందు ఒక సంగతి జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. లెమక్ గారు నెమ్మది అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి ఆదికాండం ఇదే మాటల్లోనే ఒక మాట చూద్దాం. 21 లేదు 5వ అధ్యాయము 29 చూద్దాం. 29 భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. మొట్టమొదటిగానే మనకు కనబడుతుంది ఏంటి? ఆ మాటలు ఏం చదివారు మీరు? ఆ వాక్యంలో మనకి ఏమర్థమైంది? ఏం కనబడింది అసలు? ఏమండి, మళ్ళీ చదవండి. భూమిని యెహోవా శపించినందువలన అన్నాడు. భూమిని యెహోవా శపించాడా? ఎప్పుడు శపించాడు? ఆదాం, అంటే నోవాహు కంటే ముందున్న తరాలలో ఆదాం అనేటువంటి మానవుడు, మొట్టమొదటి మానవుడు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి భూమిని శపించాడట. 3వ అధ్యాయం ఆదికాండం 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అన్నాడు. ప్రయాసముతోనే తిందు. ఎందుకంటే నేను చెప్పినటువంటి మాట వినలేదు గనక. ఇప్పుడు తిన్నందుకు దేవుడు బాధపడ్డాడా? ఆయన మాట విననందుకు దేవుడు బాధపడ్డాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మాట విననందుకు. మాట వినటం శ్రేష్టం. మాట వినటమే శ్రేష్టమైనది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా.
మోషేతో, నాయనా వాళ్ళు మళ్ళీ నీళ్ళు అడుగుతున్నారు కదా, ఈసారి ఏం చేస్తావంటే బండతో మాట్లాడు అన్నాడు. బండతో మాట్లాడు అన్నాడు. ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనిషికి ఆజ్ఞ అండి. చిత్తం ప్రభువా అనాలి, కానీ ఈయన ఏం చేశాడు? కర్రతో మళ్ళీ రెండోసారి కూడా కర్రతో కొట్టాడు. కర్రతో కొట్టిన తర్వాత నీళ్ళు వచ్చాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దేవుడు బాధపడే పనిని మోషే చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే ఆదామవ్వలు కూడా తినవద్దని నేను చెప్పిన సంగతి, ఆ పండ్లను నువ్వు తిన్నావు అంటే ఇక్కడ ఏందో తెలుసా? ఏంది ఇంపార్టెంట్? మాట ఇంపార్టెంట్. మాట ముఖ్యం. దేవునికి మాట వినటం ముఖ్యం. దేవుని మాట వినటం ముఖ్యం. అదే చెప్తున్నాడు. ఇదిగో నేను నీకు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని వినకుండా నీవు తినొద్దన్న పండ్లను నువ్వు తిన్నావు గనక నీ నిమిత్తము నేల శపించబడింది. ఇప్పుడు నేల శపించబడింది అనంటే ఏం చేశాడు అంటే, నీవు ప్రయాసముతోనే పంట పండించుకొని నువ్వు తినాలి. అంటే కష్టపడే నువ్వు తినాలి. అప్పుడు ప్రారంభమైంది కష్టాలు మనిషికి. రెక్కాడితేనే అది, రెక్కాడితేనే డొక్కాడదనంటే అప్పుడు ఆదాము ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించాడో అప్పుడే ప్రారంభమైంది. నేటి వరకు కూడా ప్రతి ఒక్కరి రెక్కాడాలి, ప్రతి ఒక్కరి డొక్కా నిండాలి. ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. ప్రారంభమైంది అప్పుడు లెమెకు గారికి తెలిసింది. ఇప్పుడు లెమెకు గారికి తెలిసిన తర్వాత తనకు పుట్టే కుమారునికి ఇతడు నెమ్మది కలుగజేయుననుకొని నెమ్మది అని పేరు పెట్టాడు కదా. ఏ విషయంలో తెలుసా? ఏ విషయం? మన చేతుల కష్టంలోను. అదే 5వ అధ్యాయం చూడండి, 29వ వచనం. కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేస్తాడు అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే మన చేతుల కష్టం ఎందుకు వచ్చింది? అసలు భూమి శపించబడింది గనక. మనిషి కష్టపడే ఎందుకు తింటున్నాడు? భూమి శపించబడింది గనక. భూమి ఎందుకు శపించబడింది? దేవుని మాట వాళ్ళు వినలేదు గనక. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదామవ్వలను దేవుడు అనుకుంటే ఒక క్షణంలో అక్కడే చంపేయగలడు. కానీ ఎన్నో కోట్ల సంవత్సరాల సంకల్పాన్ని ఒక్క క్షణములో పోగొట్టుకుంటే ఆయన ఆనందం ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి ప్రియమైన వాళ్ళారా. లెమెకు అయితే, అంటే నోవాహు తండ్రి గారు లెమెకు అయితే దేన్ని బట్టి దహన బలి అర్పించాడో తెలుసా? దేన్ని బట్టి దహన బలి అర్పించాడు? ఒకనాడు నేల శపించబడింది, కష్టం చేస్తేనే కడుపు నిండుతుంది అని దేవుడు వారితో చెప్పాడు గనక ఆ విషయంలో ఇదిగో మన చేతుల కష్టంలోనూ, మన చేతుల కష్టాన్ని, మన చేతుల కష్టం విషయంలోనూ, ఇంకా పని విషయంలోనూ, మన చేతుల కష్టం విషయంలోనూ పని విషయంలోనూ మనకి నెమ్మది కలగజేస్తాడని ఆయన పేరు పెట్టాడు. కానీ నోవాహు చేసినటువంటి ఈ బలి కార్యక్రమం ఉంది చూసారా? పవిత్ర పశువులలోనూ పవిత్ర పక్షులలోనూ కొన్నింటిని తీసుకొని దహన బలి అర్పించిన తర్వాత ఇంపైన సువాసన దేవుడును ఆగ్రానించిన తర్వాత ఆయనకు ఇంకా గొప్ప ఆలోచన వచ్చింది ప్రేమల దేవుని పిల్లలారా. నోవాహు ఒకనాడు లెమెకు గారు ఆలోచించి పెట్టినటువంటి ఆ పేరుకి న్యాయం చేశాడు. కానీ నోవాహు గారు ఇంకొకటి చేశాడండి. ఆయన చేసినటువంటి ఈ బలి ద్వారా దేవుడు ఇంకొక గొప్ప కార్యక్రమం చేశాడు. అదేంటో తెలుసా? నెమ్మది కలగజేయటం అంటే, ఒకరోజు నోవాహు కాలం ముగిసిన తర్వాత జలప్రలయం వచ్చి అనేక మంది కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మరలా వారి యొక్క కుటుంబం ద్వారా షేము, హాము, యాపేతులు ఉన్నారు కదా. ఎవరిల్లు? నోవాహు కుమారులు. వారిని కూడా దేవుడు అన్నాడు, నాయనా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని. ఆ తర్వాత ఇప్పుడు షేము, హాము, యాపేతులకు పుట్టినటువంటి పిల్లలు దేవుని విషయంలో తప్పు చేయలేదా? పాపం చేయలేదా? పాపం అనేది కంటిన్యూగా జరుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. తరతరాలు దేవుడు మనుషులను కాపాడాలనే ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో ప్రణాళికలు వేశాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందులో నోవాహు చేసిన గొప్ప కార్యం ఏంటో ఒకసారి ఆదికాండం
ఆ, 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము 21 నుంచి మళ్ళీ చదువుకుందాం. 21 నుంచి లేదా 20 నుంచి చదువుకుందాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. ఇక మీదట ఏమంటే గుట్టలు గుట్టలుగా శవాలు, గుట్టలు గుట్టలుగా జంతువుల కలేబరాలు, గుట్టలు గుట్టల పక్షుల కలేబరాలు, ఏమంటే ఇవన్నీ చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇతడు చేసిన ఈ బలి ద్వారా ఇక మీదట నరులను నేను సంహరింపను అని కింది మాటలో ఇంకొక మాట చెప్పాడు 22వ వచనంలో. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలములను, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి కాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. నేటికి కూడా మరలా జలప్రలయం రాలేదు, నేటికి కూడా మరలా ఏమండి ఈ అగ్నివర్షం కురవలేదు. ఆలోచించండి. ఇశ్రాయేలు చేసినటువంటి దానికి మరి ఏమండి ఈ అడవి ప్రాంతంలో ఇశ్రాయేలీలు దేవునికి ఏమంటే విరోధంగా బ్రతికినప్పుడు, దేవునికి కోపం రప్పించినప్పుడు కొంతకాలం కొన్ని వేల మంది ఆయా ప్రాంతాల్లో చనిపోయారు. మళ్ళీ జలప్రలయం వచ్చిందా? నోవాహు జలప్రలయం అనగానే స్పెషల్, చాలా స్పెషల్. నోవాహు జలప్రలయం అనేది ప్రపంచమంతా వచ్చింది ఒకనాడు. కొండలు గట్లయ్యాయి, గట్లు భూమిలు అయ్యాయి. ఏమండి ఎక్కడెక్కడో ఎక్కడ ఉండవలసినట్టు అక్కడ ఉండలేదు. నోవాహు జలప్రలయములో భూమి అంతా కూడా తారుమారైపోయింది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు రాత్రింబవలు కానీ, శీతోష్ణములు కానీ, ఋతువులు కానీ ఆ రోజు ఉన్నటువంటి మనుషులకు మాత్రమేనా? మనకు కూడానా? మనకు కూడా అవసరమా లేదా? ఋతువులు అవసరమే, రాత్రిళ్ళు అవసరమే, పగళ్ళు అవసరమే. ఏమండి ఇప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతున్నాయి అని అంటే ఇప్పుడు నీకు నాకు కూడా నెమ్మది ఉందా లేదా? ఎంత ప్రయాసపడిన రాత్రి వచ్చి పడుకుంటాడు, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. పగలంతా కష్టపడి వచ్చిన రాత్రికి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. చూడండి మరలా భూమి ఉన్నంత వరకు అంటే ఇప్పుడు భూమి మీద మనం ఉన్నాం కదా. ఇప్పుడు భూమి ఉన్నంత వరకు ఏం జరుగుతుందట? భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడున్నటువంటి లెమకు కాలము, నోవాహు కాలము, నోవాహు తర్వాత ఉన్నటువంటి మరి జనాలకే కాకుండా ఈ రోజున్నటువంటి మనకు కూడా ఆ రోజు చేసిన నోవాహు చేసినటువంటి ఆ బలిదానం ఉంది చూసారా, ఆ దహన బలి ఉంది చూసారా, దాని వలన దేవుడు శాంతి పడ్డాడు, సమాధాన పడ్డాడండి. దేవుణ్ణి సమాధాన పరిచాడు గనక ఈరోజు ఉన్నటువంటి మనందరికీ కూడా కాలాలు కరెక్ట్గా వస్తున్నాయి. ఏమండి శీతోష్ణములు వస్తున్నాయి, పగలు రాత్రులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే ప్రియులారా మనకు కూడా నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలిగించాడు. అందుకే నెమ్మది కలిగించిన భక్తుడే నోవాహు. ఆయన పేరే నెమ్మది. అంతే కదా. చాలా బాధలు ఉన్నారనుకోండి, రోజు బాధతోటే ఉంటుందా? మనం పాట పాడుకుంటుంటాం కదా, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు చక్రాలు. ఒకరోజు సంతోషం ఉంటుంది, ఒకరోజు బాధ ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది, ఒకరోజు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంటే ప్రియులారా మనిషి యొక్క జీవితంలో దేవుడు ఈ వెదకాలం, శీతకాలం ఇవన్నీ కూడా ఈ కాలాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రియులారా మనం బాధను మర్చిపోయే వరాన్ని కూడా దేవుడిచ్చాడు. అలాగే ఉంటుందా? ఎప్పుడు ఉంటుందా? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ బాధ ఎంతకాలం ఉంటుంది?
ఏవండి మనకున్నటువంటి ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఒక నెల ఏవండి నెలకే నవ్వుతారు తెలుసా మీకు? అప్పుడు మనమే అంటాం కదా, మొన్ననే నెల అయింది అంతే చచ్చిపోయేవాడు చూడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. అంటే మరి ఏం చేయాలి? ఏడుస్తూనే ఉండాలా? నెలైనా, 2 నెలలైనా, 3 నెలలైనా ఏడుస్తూనే ఉండాలా? చెప్పండి. అంటే ఆయనకు వచ్చినటువంటి కష్టం ఇప్పుడు ఏమైపోయింది? మరవబడింది. ఏమండి? కాలాలలో దేవుడు కాలమే, అప్పుడప్పుడు అంటాం కదండి, ఏదైనా జరిగిందనుకోండి, అతనికి కాలమే సమాధానం చెప్తుంది. కాలమే అతనికి సమాధానం ఇస్తుంది. కాలమే అతన్ని సమాధానపరుస్తుంది అని మాట్లాడుతుంటాము. కనుక కాలం ఎందుకుందో తెలుసా? ఆ రోజు చేసినటువంటి ఆయన మనందరికీ కూడా ప్రియులారా నెమ్మది కలిగించే గొప్ప కార్యం చేశాడు. దేవుణ్ణి సమాధానపరిచాడు. ఎందుకంటే దేవుడు ప్రతిదినము కోపపడు దేవుడు. ప్రతిదినము కోపపడు దేవుడు. నోవాహు 1000 సంవత్సరాల క్రిందట ఆ దహన బలి ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో ప్రియులారా, దాని నుంచి భూమి ఉన్నంత కాలం, భూమి ఏమంటే నిలిచి ఉన్నంత కాలము అంటే భూమి ఇంకా ఉంది, ఆ భూమి మీద మనం ఉన్నాం అంటే ఇప్పుడు మనకు కూడా అది చెల్లుతుందా? చెందుతుంది ప్రియులారా. కనుక ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. లెమెకు గారైతే మరి ఆదాము కాలంలో ఆదామవ్వలు చేసినటువంటి ఆ తప్పును ఉద్దేశించి కష్టకాలం వచ్చింది కనుక ఇదిగో మనకు నెమ్మది కలగజేస్తాడని ఆయన పెట్టాడు, ఓకే. కానీ దేవునికి కూడా నెమ్మది అనే ఆ పేరు దేవునికి కూడా నచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఆయన చేసిన దహన బలి ఆ రోజు. కనుక మనందరికి కూడా నెమ్మది కలుగుతుంది అంటే, సమాధానం కలుగుతుంది అంటే కారణం ప్రియులారా ఆ రోజు నోవాహు చేసిన అర్పణ. ఆ బలిపీఠం కట్టాడు. మంచి మంచి ఏమండి జీవరాశులంది ఏమండి పక్షులు తీసుకున్నాడు. పవిత్రమైన పశువులు తీసుకున్నాడు. దహన బలి అర్పించాడు. ఆ దహన బలి అర్పించిన తర్వాత ఇంపైన సువాసన దేవుడును ఆగ్రానించాడు. ఆయన ఎప్పుడైతే ఆగ్రానించాడో ఆయన ఆగ్రహం కాస్త సమాధానంగా మారిపోయింది. అందుకే అన్నాడు, భూమి నిలిచి ఉన్నంత కాలం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అని చెప్పాడు ప్రియులారా. ఒకవేళ ఆయన ఆ రోజు లేకపోతే, ఆ రోజు అది చేయకపోతే ఏమండి? అందుకే మరి కాలంలో పళ్ళు వచ్చాయనుకోండి, ఈ కాలం కాదు వచ్చేది, వేరే కాలంలో వస్తాయి, ఈ కాలంలో ఎందుకు వచ్చాయి? ఇప్పుడు వచ్చాయనుకోండి మామిడి పండ్లు ఎప్పుడు రావాలి? వేసవిలోనే రావాలి. అదే ముందే వచ్చామనుకోండి ఏమంటాం తెలుసా? ఇది కాలం కాదు, ఏదో చేసినారంటాం. అవునా కదా? కనుక ప్రేమన దేవుని పిల్లలారా, దేవునికి చేసిన ఆయన ఏమండి వ్యక్తిగతంగా మనం మిడతలాంటి వాళ్ళం అండి. దేవుని దృష్టికి చాలా చిన్న వాళ్ళం. 10 అంతస్తుల మేడ నుంచి ఒక కారును చూస్తే కారు ఒక అగ్గిపెట్టలాగా కనపడుతుంది. ఇంకా పైకి వెళ్ళామనుకోండి అసలు కనపడదు, ఏదో కలర్ తెల్లగా చుక్క ఉంది అన్నట్టు ఉంటుంది. అవునా కదా? మరి పరలోకం కొన్ని కోట్ల ఏమండి మరి కిలోమీటర్లు ఉంది కదా, చాలా దూరం ఉంది కదా. దేవునికి మనం ఎంత ఏమండి మనుషులను ఏమండి ఆ మాట ఉంది చూడండి, మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అనే మాట. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి. అదే కీర్తన 5:8 ఉంటుంది, 8:5 ఎక్కడ ఉంటుంది, 3వ వచనం. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే ఇప్పుడు ఈ మానవుడు అనేది ఒక మిడత లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఎవరైనా కూడా ఆయన పనిని ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా ఆయన పనిని కొనసాగిస్తుంటే ప్రియులారా దేవుడు సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ఆయన సమాధాన పడే కార్యక్రమం జరుగుతుంది. మనం చేసేటువంటి ఇదిగో ఈ కష్టాన్ని దేవుని కోసం, దేవుని పనిలో ఈ కష్టాన్ని మనం అనుభవిస్తుంటే అనేకులు అందులో చేరుతుంటారు. ఇదిగో ఇతను పడుతున్న కష్టము ద్వారా 10 మంది కాపాడబడుతున్నారు. ఇతడు పడిన కష్టం ద్వారా 100 మంది మరి బాగుపడుతున్నారు, ప్రభువులోకి నడవబడుతున్నాడు, వస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి. ఇప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడు చెప్పండి? దేవుడు ఆనందపడే ఒకే ఒక్క కార్యక్రమం ఏంటంటే ఒక పాపి రక్షింపబడటం.
ఒక పాపి మారు మనసు పొందటం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన బాగా ఆనందపడాలి అంటే, ఆయన సంతోషపడాలి అంటే సంఘమంతా మనమంతా అలాగే చేయాలి. ఒక మనిషిని రక్షించే ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంది. నెమ్మది ఏవండి కలిగించిన భక్తుడు అని నోవాహు గారి గురించి మరి గొప్పగా దేవుడు రాయించాడు. ప్రియులరా, ఆలోచించి దేవుని యొక్క పని కోసం మనందరం కూడా మరి ముందుండి ప్రయాసపడే గొప్ప మనసును మనందరం కూడా కలిగి ఉండాలని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.